ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతవరకు ప్రభు మనల్ని కాపాడి తన యొక్క కృపగల రెక్కల నీడలో మనల్ని దాచి భద్రపరిచారు. ఆమేన్, హల్లెలూయా. సో దేవుని బిడ్డలారా, ఈ యొక్క దినపు లేఖన సారాంశం, లేఖన భాగం లూకా సువార్త 11:34 ద ల్యాంప్ ఆఫ్ యువర్ బాడీ, నీ దేహమునకు దీపము. దేవుని యొక్క లేఖనం యేసయ్య చెప్పిన మాటలు. మన దేహమునకు దీపం, మన ఇంటికి దీపం లైట్లు, ఇంట్లో పెట్టుకునే లైట్లు, మనకు ఇంట్లో ఉన్న దీపాలు. కానీ మన యొక్క దేహం కూడా ఒక నివాసము అయినటువంటి ప్రాంతం. దేవుని యొక్క వాక్యం ఇలా చెప్తుంది కదా, కొరింథీ మొదటి పత్రికలో 3:16 మీ దేహము దేవుని యొక్క ఆలయం అని మీరు ఎరుగరా అని రాయబడి. సో మీ దేహము దేవుని ఆలయం, మీలో నివసించుచున్న తన ఆత్మకు ఆలయమని మీరు ఎరుగరా అని దేవుని యొక్క దాసుడు పౌలు గారి ద్వారా ఆయన తేటపరుస్తున్నాడు. 2వ పత్రికలో 5వ అధ్యాయంలో మనం గమనిస్తున్న కొరింథీల్లోనే ఈ దేహమును విడిచి అని అంటాడు. ఈ గుడారమై శిథిలమైపోయి ఈ గుడారం అనే దేహాన్ని విడిచి దేవుని చేత నిర్మించబడినటువంటి ఆ శాశ్వతమైన భవనంలోకి నేను వెళ్ళాలి అని అనుకుంటున్నాను అన్నాడు. సో ఈ దేహము కూడా మనకు ఒక నివాసమై ఉన్నటువంటి ఒక ఇల్లు లాంటిది. మన ఇంటికి సాధారణంగా ఏ విధంగా ఇంట్లో దీపం అవసరమో అలాగే మన శరీరానికి కూడా దీపం అవసరమని ప్రభుని యేసయ్య నోటి మాటల ద్వారానే మనం చూస్తున్నాం. దేహమునకు దీపం ఈ కన్నుల గురించి ప్రభు చెప్పాడు. ఈ కన్నులు పవిత్రంగా ఉంటే, అంటే ఈ కన్నులు పవిత్రమైన వాటిని కోరుకున్నప్పుడు, పవిత్రమైన వాటిని చూచినప్పుడు, పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి ఆయన వాక్య భాగాలని కానీ, పరిశుద్ధుల యొక్క సహవాసం కానీ, వీటిని మనం కోరుకున్నప్పుడు మన సర్వ శరీరం, మన యొక్క ప్రాణాత్మ శరీరాలు, మన మనసులో కానీ, తలంపుల్లో కానీ, ఆలోచనలో కానీ, క్రియల్లో, నడకలో, మాటల్లో సైతం పరిశుద్ధంగా, వెలుగుమయముగా, నీతిగా, భక్తిగా, యథార్థంగా ఉంటాము అనేది దేవుని యొక్క లేఖనం. సో ఆ యొక్క లేఖన సారాంశం ప్రకారంగా మనం ఏం చూస్తున్నాం, మనం ఎటువైపు మన చూపులు, మన దృక్పథం కలిగి ఉంటున్నాం, దేనివైపు చూచి మన జీవితాల్ని కాపాడుకోవడానికి లేకుంటే పోగొట్టుకోవడానికి, చెడగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామో మనం గమనించినప్పుడు అవ్వ ఆదాములే నిదర్శనం. అవ్వ మొదటిగా సాతాను ద్వారా ప్రేరేపించబడి మాట్లాడి సాతాను మాటలకి లోబడిపోయి సాతాను చెప్పినట్లుగా ఆ పండు చూపునకు రమ్యంగా కనబడింది. దేవుడేమో ఆ పండుని మీరు తినొద్దు అని ఆయన చెప్తే అవ్వ ఒక అడుగు ముందుకేసి అసలు దేవుడు ముట్టుకోవద్దని కూడా చెప్పాడని చెప్పేసింది. ఈ విధంగా ఆ సాతాను యొక్క ట్రాప్లో పడిపోయి మాయలో, ఉచ్చులలో వాడు సాతాను డైరెక్ట్గా మనల్ని వచ్చి నాశనం చేయలేడు. వాడు ఎప్పటికైనా సరే ఉచ్చు వేస్తాడు, మాయలలో చిక్కిస్తాడు, మాయలోనే లోపరుస్తాడు. అటువైపు మన మనస్సు, మన యొక్క చూపులు మరలు గొలుపుతాడు. దేవుని యొక్క సంకల్పం చేత, ఉన్నతమైన ఉద్దేశాల చేత దేవుడు శాంసోన్ని పంపిస్తే శాంసోన్ చూపులు పరస్త్రీ వైపు వెళ్ళిపోయాయి. ఆ పరస్త్రీలు కూడా వ్యభిచారులు అని రాయబడింది. అలాంటి వేశ్యలు అని రాయబడింది. వేశ్యల దగ్గరికి వెళ్ళి తన కన్నులే పోగొట్టుకున్నాడు. అంత ఘోరమైన పరిస్థితి శాంసోన్లో. అలాగే నా కుమారుడు ఇతను నీకు కాదు కుమారుడు, నాకే కుమారుడు అని చెప్పి దావీదుతోనే దేవుడు చెప్పాడు, నీకు పుట్టబోయే కుమారుడు నా కుమారుడుగా ఉంటాడు, నేను అతనికి యెదిద్యా అని పేరు పెడతానని. సో యెదిద్యా అని పేరు పెట్టినటువంటి ఆ సొలొమోను యొక్క జీవితం కూడా మనం గమనిస్తున్నాం. స్త్రీలు అతని యొక్క దిశను, అతని యొక్క హృదయమును, అతని యొక్క ఆలోచనలన్నీ మార్చేశారు అని మనం దేవుని లేఖనంలో చూడగలుగుతున్నాం. ఈ యొక్క ఉదయకాలం ముందు నీ వ్యక్తిగత జీవితంలో నీవు ఏ విధంగా మరలు కోల్పోబడుతున్నావు, నీ దృష్టి ఏ విధంగా మరలిపోతుంది, దేని వైపు మరలిపోతుంది? కొంతమంది స్త్రీల వైపు, కొంతమంది పురుషుల వైపు తమ దృష్టిని మార్చుకుంటున్నారు. కొంతమంది ఏమో ఆస్తుల వైపు, లోకం వైపు, డబ్బు సంపాదన వైపు, వెండి బంగారాల వైపు తమ దృష్టి మరల్చుకుంటున్నారు. మరికొంతమంది ఏమో తమ సుఖభోగాలను చూసుకుంటున్నారు, తమ కంఫర్ట్ జోన్ చూసుకుంటున్నారు, తమకి ఎక్కడైతే అనుకూలమో దాన్ని చూసుకుంటున్నారు, ఎక్కడైతే బాగుంటుందో, ఎక్కడైతే తమకు ఘనతలు, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయో వాటిని చూసుకుంటున్నారు. అంతే తప్ప ఉన్నతమైనటువంటి ఉద్దేశం, దేవుడు చెప్పినట్లుగా ఉన్నతమైన గురి, భారం, బాధ్యత, ఆసక్తి కలిగి నడిచేటువంటి మనస్తత్వం కోల్పోతున్నారు.
దేహమునకు దీపం నా కన్నే అని నేను గుర్తించాలి, నీవు కూడా అలా గుర్తించాలి. నేను వేటి మీద మనసు పెట్టుకోవాలి, దేని మీద మనసు ఉంచుకోవాలి? దేవుని యొక్క దాసుడు అంటున్నాడు, నా కన్నులారా, నా మటుకు నేను నా కన్నులారా నా ప్రభువునే చూస్తాను. ఎన్ని బాధలు, శ్రమలు, కష్టాలు ఎదురైనా, రోగాలు వచ్చి, నిందలు, అవమానాలు వచ్చిన పితృడైన యోబు అంటున్నాడు, నా కన్నులారా నా మటుకు నేను నా దేవుడినే నేను చూస్తాను, మరి ఎవరినే కాదు, ఎవరో కాదు అని అంటాడు. సో ఈ విధంగా మన జీవితంలో ఆ రోషము, వైరాగ్యం, ఆసక్తి మనము కలిగిన వారమై దినదినము నా దేవుని నేను చూడాలి. దేవా, నా దేవుడు నీవే, వేకువనే నిన్ను చూస్తాను, వేకువనే నిన్ను వెతుకుతాను, నిన్ను చూడాలని, నీ యొక్క బలమును, నీ ప్రభావాన్ని నీ చూడాలని నీ పరిశుద్ధ ఆలయంతో నేను ఎంతో ఆశతో కనిపెట్టుచున్నాను అని 63వ కీర్తనలో కూడా మనం చూడగలుగుతున్నాం. కనుక ఈ ఉదయకాలం ముందు దేవుని యొక్క బిడలుగా మన దేహమునకు దీపం మన కన్నులే. మనం వేటి మీద కోరుకుంటున్నాం, వేటి మీద ఆశ పట్టుకుంటున్నాం? దావీదుడు పౌలు ఆయన చివరిలో ఈ మాట రాస్తుంటున్నాడు, దేమా ఇహలోకమును ప్రేమించి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఎంతో ఘోరమైన పరిస్థితితో దేమా అందరికి వందనాలు చెప్పిన వ్యక్తి అని ఆ పౌలు గారే స్వహస్తాలతో రాశారు. దేమా మీ అందరికీ వందనాలు చెప్తున్నాడు. ఇలాంటి గొప్ప దైవజనుల యొక్క నడిపింపులు నడిపించబడినటువంటి ఆ దేమా ఇహలోకాన్ని ప్రేమించి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడని దైవజనుడు బాధతో చెప్పాడు. దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. ఈరోజున నువ్వు నీ సేవకుని ద్వారా సాక్ష్యం పొందగలుగుతున్నావా? నీ సేవకుని నిన్ను గురించి సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాడా? నీ సంఘం నిన్ను గురించి సాక్ష్యం ఇవ్వగలుగుతుందా? నువ్వు ఎవరిని ప్రేమించి, ఎవరిని కోరుకొని ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఒకసారి నిన్ను నీవే పరిశీలించుకో. ఉదయకాలం ముందు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు, గద్దిస్తున్నాడు, బుద్ధి చెప్తున్నాడు. మనం సరి చేసుకుందాం. మన దేహం అంతా కూడా వెలుగుమయముగా ఉండాలంటే, అంటే నువ్వు నీతిగా, పరిశుద్ధంగా, భక్తిగా, విశ్వాసంగా నువ్వు దేవుని సన్నిధిలో కొనసాగించబడాలంటే నీ చూపులు చాలా ప్రాముఖ్యం. నీ యొక్క చూపుల్లో ఉన్నటువంటి ఆలోచనలు, అది విషపు చూపులా, ద్వేషపు చూపులా, అసూయతో నింపబడినదా, పాపపు చూపులా, ఏ విధముగా ఇతరుల మీద విషపు చూపులు, దావీదు మీద సౌలు విషపు చూపు నిలిపినని రాయబడింది. ఇలాగా దేవుని యొక్క సన్నిధిలో రకరకాలైనటువంటి చూపులను గురించి కూడా వాక్యం హెచ్చరిస్తుంది. మరి వాటి విషయంలో నీ యొక్క జీవితం దేనితో ముడిపడి ఉంది? దయా దృష్టితో నువ్వు చూడగలుగుతున్నావా? ఇతరులని కనికరం, ప్రేమ, వాత్సల్యత కనపరచగలుగుతున్నావా? ఆ మంచి సమరయుడు పడిపోయిన అతన్ని చూచి దాటిపోకుండా అందరిలాగా దగ్గరికి వెళ్ళి అతని మీద జాలిపడి అతని గాయాలన్నింటినీ నూనెతోనూ ద్రాక్షరసంతోనూ కట్లు కట్టి అతని మీద ప్రేమ, అతని జాలి ఉంది కాబట్టి, ఆ చూపులు అలాంటివి కాబట్టి అతన్ని తీసుకెళ్ళి పూటకోలు వాడిని ఇంటికి తీసుకెళ్ళి పరామర్శించడని వ్రాయబడి. మరి ఈ రోజున మన జీవితంలో మన చూపులు ఎలా ఉన్నాయో మన దేహం అంతా అలాగా ఉన్నాయి. మన చూపులు పవిత్రంగా, సమాధానకరంగా, దీవెనకరంగా ఉంటే మన సర్వ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. నువ్వు ఎంత మెడిసిన్ వేసుకున్నా నీకేం కాదు. మెడిసిన్ ద్వారా నీవేమి బాగుపడలేవు. నీ దృష్టి ద్వారాని, నీ చూపుల ద్వారాని అందరితో ప్రేమ కలిగి మాట్లాడితే, అందరినీ దయగలిగి మాట్లాడితే నీ శరీరం కూడా ఆరోగ్యంతో నింపబడిపోతుంది. నీకు దేవుడి సమృద్ధిని, సమస్తమైనటువంటి ఆరోగ్యాన్ని నీకు ఆయన అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధమైన తండ్రి, మీ పాదాల స్తోత్రాలు. ఉదయకాలం ముందు ఆ ప్రభువా, మీరు మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. మా దేహమునకు దీపం గురించి మీరు తేటపరిచారయ్యా. మా దేహమునకు దీపం అయ్యా, దేహమునకు దీపం నీ కన్నే అని మీరు చెప్పిన మాట ప్రకారంగా అయినా మా జీవితాల్లో మా కన్నులు ఎంతటి ప్రాధాన్యమైన, ప్రముఖమైన స్థానాన్ని భరిస్తున్నాయో మీరు తేటపరిచారు. ప్రభువా, మా యొక్క చూపులు, మా మాటలు, మా ఆలోచనలు, మా కోరికలు ఇవి కన్నుల ద్వారానే మా హృదయం అంతా కూడా నింపబడిపోతుందని మీరు హెచ్చరించారు. కనుక కన్నులు మా దేహానికి ద్వారాల్లాగా ఉన్నాయి. ఈ ద్వారాలు అయ్యా ఈ యొక్క హృదయంలోకి వేటిని తీసుకొస్తున్నాయో, వేటిని గురించి మా హృదయం, తలంపులు, ఆలోచనలన్నీ మారిపోతున్నాయో మీ లేఖనాల ద్వారా మీరు తేటపరిచారు. కనుక ఈ రోజున మా జీవితాల్లో మేము భయభక్తులు కలిగిన వారమై, పరిశుద్ధతను కలిగి, పవిత్రమైనటువంటి మీ లేఖనాలని, పరిశుద్ధమైన సహవాసాన్ని, మీ ఆత్మ నడిపింపును కలిగిన వారమై మీ సన్నిధిలో ముందుకు నడిపించబట్టు సహాయం చేయండి. కృపయు, కాపుదల, సమాధానం మెండుగా అనుగ్రహిస్తూ ప్రతి ఒక్కొక్క బిడ్డ యొక్క మనోనేత్రాలను, కన్నులను వెలిగించండి నాయన.
దేహమునకు దీపమైన కన్నులు మీ వాక్యము చేత వెలిగించబడునుగాక. అద్భుతం చేయండి, మీ నామానికి కనపరుచుకోమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం కృప, వెలిగించబడిన దేహముతో దేవుని గణపరుస్తున్న వారందరికీ తోడేవుని నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేటందరికీ వందనాలు. నిత్యముగా వెలిగించబడినటువంటి దేహం వెలిగించబడాలంటే కన్నులే ప్రాధాన్యం. కాబట్టి కన్నులు, మన యొక్క నేత్రాలు వెలిగించబడి దేవునికి సన్నిధిలో సర్వ శరీరం అంటే ప్రాణాత్మ శరీరాలు పరిశుద్ధతను, పవిత్రతను కాపాడుకుంటూ ఆయన భక్తి మార్గాల్లో నడుస్తూ ఆయనకి ఇష్టలుగా, ఆయనకి మహిమ తెచ్చే బిడ్డలుగా మనం ఉండాలని దేవుని సేవకుడిగా కోరుకుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ ఆ విధంగా సహాయం చేసి మనల్ని బలపరిచి నడిపించడం. ఆమేన్. హల్లెలూయా.